టు ఇండియన్ స్పెషల్ డ్రైవ్ నేను వరుణ్. ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కులగణనపై పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. కులగణనపై రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది. డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశాలు ప్రతిష్టాత్మకంగా కులగణన ప్రక్రియను చేపట్టారు. ఈ నెల 6 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కులగణన ప్రక్రియ ప్రారంభించనున్నారు. రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశాల మేరకు కులగణన చేస్తున్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే కులగణనపై గత వారం టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ అధ్యక్షతన గాంధీ భవన్లో సమీక్షించారు. కులగణనపై రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను పార్టీ కట్టుబడి ఉందని, అలాగే ఈ విషయంలో కమిట్మెంట్తో ఉన్నామని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ అందుకు తగ్గట్లుగా కసరత్తు కూడా మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈ నెల 5న మరోసారి స్టేక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో అందరూ భాగస్వాములు కావాలని బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సర్వేకు ప్రజలందరూ సహకరించాలని కోరుతూ బహిరంగ లేఖను రాశారు. 2023 నవంబర్ 10న రాహుల్ గాంధీ ఇచ్చిన ప్రతి హామీ ప్రకారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సమక్షంలో కామారెడ్డి బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని గుర్తు చేశారు. ఆ హామీ మేరకు ఫిబ్రవరి 4వ తేదీన రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేపట్టాలని కేబినెట్ తీర్మానించిందని తెలిపారు. దీని మీద మరింత మాట్లాడటానికి మా ప్రతినిధి హరీష్ లాధార్ అందిస్తారు. హరీష్, చెప్పండి, ఏ విధంగా ఈ కులగణనకి కేబినెట్ ఆమోదం తెలిపింది, ఏ విధంగా పక్కా ప్లాన్తో వెళ్ళబోతుంది? కులగణనకు సంబంధించి కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నిద్ధమైంది. ఇక ఈ నెల 6వ తేదీ నుంచి కూడా 30వ తేదీ వరకు 26 రోజుల పాటు సమగ్ర కుటుంబ సర్వే చేయబోతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇందుకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పొచ్చు. ప్రధానంగా దీంట్లో ఈ కులగణన సర్వేకి సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆ రాష్ట్రంలో జరుగుతున్నప్పుడు ప్రధానంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసిసి ఖర్గే ఆదేశాల మేరకు కూడా హామీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం, దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయితే కులగణన చేస్తాం, కులగణన అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకుంటాం, అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన చేపడతామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సంబంధించి కూడా అంటే ఇప్పుడు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా తెలంగాణలో
కులగణన చేయాలని కూడా ప్రధానంగా ఇక్కడ పీసీసీ కావచ్చు అగ్రనేత రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు కూడా హామీ నెరవేర్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఎన్నికల ముందు కామారెడ్డి సభా వేదిక కూడా కులగణన చేపడతామని కూడా బీసీ డిక్లరేషన్లో భాగంగా కూడా కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. అంశాన్ని కూడా మేనిఫెస్టోలో కూడా పెట్టిన నేపథ్యం అయితే కనిపించింది. ఇక ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీలో హామీలలో కూడా చాలా వరకు హామీలను నెరవేరుస్తూ వచ్చిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధాన అంశమైన కూడా కులగణన సంబంధించి కూడా ఇప్పుడు బీసీ కులగణన సంబంధించి కూడా చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సుదీర్ఘ కాలం నుంచి కూడా ఈ కులగణన బీసీ కులగణన సంబంధించి కూడా గత కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కావచ్చు, ఇక్కడ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, 2 దఫాలుగా అధికారంలో ఉన్న పార్టీలు గతంలో ఇచ్చిన ఇదే అంశాన్ని కూడా విస్మరించాయి, పక్కన పెట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ఉన్నది. దీనికి సంబంధించి ఇప్పుడు కూడా కులగణనకు సంబంధించి హామీని కూడా నెరవేర్చబోతున్నామని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని బలంగా జనాల్లోకి తీసుకువెళ్ళగా కూడా ప్లాన్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఆ ప్రభుత్వం సంబంధించి కూడా దీన్ని ఆ జీవోను కూడా పాస్ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఈ నెల 6వ తేదీ నుంచి 30వ తేదీ వరకు సంబంధించి కూడా కులగణన చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధమవుతుంది. వైపు పీసీసీకి సంబంధించి పార్టీకి సంబంధించి ఈ కులగణన అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళాలి. కులగణన సంబంధించి కూడా ఈ కులగణనతో ఆ సామాజిక వర్గాలకు సంబంధించి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, కులగణనకు సంబంధించి కూడా ఈ అంశాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఒకవైపు సన్నాహాలు జరుపుతుంది. గత వారానికి సంబంధించి కూడా గాంధీ భవన్ వేదిక కూడా ఆ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతను సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లకు సంబంధించి కూడా కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధించి కులగణన అంశాన్ని క్షేత్రస్థాయిలోకి అంటే గ్రామీణ స్థాయి నుంచి కూడా కులగణనకు సంబంధించి ఏ విధంగా తీసుకెళ్లాలి, కులగణనతో ఆ సామాజిక వర్గాలకి ఎలాంటి మేలు జరగబోతుంది, గత ప్రభుత్వాలు ఈ కులగణన అంశాన్ని ఎందుకు పక్కన పెట్టాయి, ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నెరవేర్చబోతుంది. ఇప్పటికే 6 గ్యారంటీలోని హామీలను కూడా నెరవేర్చిన నేపథ్యం కావచ్చు. ప్రధానంగా ఈ కులగణన అంశాన్ని కూడా ప్రధానంగా తీసుకుంది. ఎందుకంటే రైట్ హరీష్, అంటే మీరు అన్నట్లు కేవలం కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల్లో గెలుపు కోసమే ఈ యొక్క కులగణన చేపడుతుందా? ఎందుకంటే స్థానిక సంస్థల కంటే ముందే కేవలం గెలుపు కోసమే స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ లాంటి కులగణన చేపడుతుంది అనుకోవచ్చా? ప్రధానంగా కులగణన అంశాన్ని కావచ్చు. అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీలను నెరవేర్చబోతామని కూడా ప్రజల్లో బలంగా వినిపించాలనుకుంటుంది. ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఇప్పటికీ మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు, 200 యూనిట్ల వరకు కూడా ఉచిత విద్యుత్ సౌకర్యం కావచ్చు, ఆరోగ్యశ్రీ సంబంధించి కూడా 10 లక్షల ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, 500కే గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి 2 లక్షల రైతు రుణమాఫీ కావచ్చు, ఇతరకు సంబంధించి కూడా ఇప్పుడు ఏదైతే సన్న వరికి సంబంధించి కూడా 500 బోనస్ ఇవ్వబోతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇట్లాంటి అంటే మేనిఫెస్టోలో కావచ్చు 6 గ్యారంటీలో ఇచ్చిన హామీలన్నిటికీ కూడా నెరవేర్చబోతుంది. ఇక ప్రధానంగా దాంట్లో మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశం కులగణనకు సంబంధించి అంశాన్ని కూడా ఇప్పుడు అమలు చేయబోతుంది. కాబట్టి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు నినాదం అయితే ఏదైతే ఉందో చెప్తే చేసి చూపిస్తామని కూడా ఒక నినాదం తీసుకుంది. అది ఖచ్చితంగా ఇప్పుడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూడా భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందుకు 6 గ్యారంటీలో ఇచ్చిన హామీలన్నింటిని కూడా నెరవేర్చింది. అవి బలంగా ప్రచారాలు చేయలేకపోయాం, క్షేత్రస్థాయిలో ప్రజలకు వివరించలేకపోయాం. ఇప్పుడు సంబంధించి కూడా కులగణన అంశాన్ని కూడా ఇది బలమైన అంశం, ఇది దేశానికి రోల్ మోడల్గా తీసుకోవాలి. దేశమంతా కూడా ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తుంది. ఎందుకంటే కులగణన సంబంధించి కులగణన అంశంతో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సామాజిక వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లు కావచ్చు, విద్య, రాజకీయ, ఉపాధి, సామాజిక సంబంధించిన అన్ని రంగాలలో కూడా వాళ్ళకు రిజర్వేషన్లతో పాటు ఉపాధి ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధమైన లబ్ధి చేకూరబోతుంది అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో వివరించేందుకు కూడా ఇప్పుడు పార్టీ సన్నిద్ధమవుతుంది. ఎందుకంటే ఈ కులగణనకు సంబంధించి కూడా గత చాలా కాలం నుంచి సుదీర్ఘ కాలం నుంచి కూడా పెండింగ్ పడుతూ వస్తుంది. ఒకవైపు రాజకీయాల్లో రిజర్వేషన్స్ కావచ్చు, మరోవైపు విద్యా ఉపాధి అవకాశాలు కావచ్చు, మిగతా సంబంధించిన రంగాలకు సంబంధించి ఆ రంగాలకు సంబంధించిన రిజర్వేషన్లతో ఏ విధంగా ఉంటుంది. ఇప్పటికే బలమైన సామాజిక వర్గానికి సంబంధించి కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి గత 2011 నుంచి కూడా జనాభా లెక్కలు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఖచ్చితమైన ఏదైతే ఆ జనాభా లెక్కలు లేదు కావచ్చు, ఇప్పుడు సంబంధించి చాలా సుదీర్ఘ కాలం తర్వాత జరుగుతుంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇక రాజకీయాల్లో కావచ్చు, విద్యా సంబంధించి కావచ్చు, ఉపాధి సంబంధించిన అవకాశాలు ఎంతవరకు ఉంటాయి. ఇప్పుడు కులగణన చేపడితే ఆ సామాజిక వర్గాలకు సంబంధించి
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే ఆ బడ్జెట్లో నిధుల కేటాయింపు సంబంధించి కూడా ఖచ్చితత్వంతో కూడిన నిధుల కేటాయింపు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఉపాధి సంబంధించి కావచ్చు, మిగతా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, వాళ్ళకి ఎంతవరకు రిజర్వేషన్లకు సంబంధించి రిజర్వేషన్లు కల్పించబడతాయి. మరోవైపు రాజకీయాలు, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతుంది. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఈ జనవరి ఆఖరి తేదీన సంబంధించి జనవరి నెలాఖరులో జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముగుస్తున్న నేపథ్యం కావచ్చు. ఈ రెండు ఎన్నికలకు సంబంధించి కూడా మారబోతుంది. రైట్ హరీష్, అయితే మెయిన్లీ కులగణన అంటే మనకు గుర్తొచ్చేది ఎక్కువగా బీసీలు. సో బీసీలే దీని యొక్క లేవనెత్తిన ప్రతిపాదన. కులగణన ఖచ్చితంగా కావాలని బీసీలే లేవనెత్తారు. కేవలం కులగణన అంటే మనకు బీసీలు గుర్తొస్తుంది. సో కులగణన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలు అసలు ఎటువైపు ఉంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళపై వాళ్ళు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా? అసలు బీసీల యొక్క మాట ఏంటి అసలు? రైట్, ప్రధానంగా బీసీలకు సంబంధించి కూడా ఈ కులగణన అంశాన్ని గత దఫాలుగా కొన్ని సంవత్సరాలుగా కూడా కులగణన చేపట్టాలని కూడా బీసీ సంఘాలు కావచ్చు ఇక డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ కులగణనకు సంబంధించి అంశాన్ని అమలు చేయబోతుంది, కులగణన చేయబోతున్నాం చెప్పినప్పుడు కూడా బీసీ సంఘాలన్నిటి కూడా హర్షం వ్యక్తం చేశాయి. కులగణనకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఇప్పుడు ఆ అంశాన్ని నెరవేర్చబోతుంది. దీనికి మేమంతా కూడా స్వాగతం తెలుపుతున్నామని కూడా బీసీ కుల సంఘాలన్నీ కూడా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కలిసి కూడా వాళ్ళ అభినందనలు తెలిపిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రధానంగా ఇప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి ఈ కులగణన సంబంధించి అంశాన్ని బీసీ సంఘాలతో కాకుండా ఇతర కుల సంఘాలకు సంబంధించి కూడా అందరితో చర్చించేందుకు మరొక సమావేశం నిర్వహించబోతున్నారు. ఈ నెల 5వ తేదీన తెలంగాణకు సంబంధించి కూడా ఆయా కులాలకు సంబంధించిన కుల సంఘ నేతలు, వాళ్ళతో పాటుగా కులాలకు సంబంధించిన ఉద్యమకారులతో పాటుగా ఒక కీలకమైన సమావేశాన్ని పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పిసిసి నిర్వహించబోతుంది. పార్టీలకు సంబంధించి అతీతంగా ఈ కులాలకు సంబంధించిన ఉద్యమకారులకు సంబంధించి ఆ కుల సంఘాలకు సంబంధించిన నేతలతో కులగణన పైన కూడా ప్రత్యేకంగా 5వ తేదీ అంటే ఒక రోజు ముందే ఈ సమావేశాన్ని నిర్వహించబోతుంది. ఈ సమావేశానికి అగ్రనేతలు రాహుల్ గాంధీ లేదా ఖర్గేను కూడా ఆహ్వానించాలని భావిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే రాహుల్ గాంధీకి సంబంధించి మహారాష్ట్ర ఎన్నికల షెడ్యూల్లో బిజీగా ఉన్న నేపథ్యం కావచ్చు ప్రచారాల్లో. ఆయనకు సంబంధించి తెలంగాణకు ఈ 5వ తేదీనకు సంబంధించి కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖర్గేకి సంబంధించిన అగ్రనేతలు ఇదైతే ఈ సమావేశంలో పాల్గొనాలని కూడా ఇప్పటికే పిసిసి భావిస్తున్న నేపథ్యం కావచ్చు. ఇక స్థానిక ఎన్నికలకు సంబంధించి కూడా ఈ కులగణన అంశాన్ని ప్రధానంగా తీసుకోబోతుంది. ఎందుకంటే బీసీ సంబంధించిన సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వాళ్ళకి సంబంధించిన అవకాశాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన కోటా పెరుగుతూ ఉన్నది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా వాళ్ళు రాజకీయాల్లో రంగప్రవేశం చేసేందుకు కూడా ఈ కులగణన అంశాన్ని కూడా వాళ్ళకు తోడ్పాటు అవుతున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇదే అంశాన్ని కూడా పిసిసి బలంగా తీసుకున్నారు. ఎందుకంటే గతంలో పిసిసిగా మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, ప్రధానంగా పార్టీ కోసం పార్టీ లైన్కి కష్టపడ్డ కార్యకర్తలకు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో వాళ్ళకు టికెట్లు కేటాయిస్తాం, వాళ్ళు గెలిపించుకుంటాం, వాళ్ళకి అవకాశాలు పెరగాలంటే ఈ కులగణనతో కూడా ఇక పార్టీకి కట్టుబడి పనిచేసిన ఆ నేతలు ఎవరైతే ఉన్నారో ఈ కులగణనకు సంబంధించి కూడా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశాలు రావాలంటే ఈ కులగణనతో కూడా పూర్తిగా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి వాళ్ళకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ సామాజిక వర్గాలకు సంబంధించి రిజర్వేషన్లతో కూడిన ఖచ్చితమైన ఏదైతే రిజర్వేషన్లతో కూడిన సీట్ను కేటాయించేందుకు అవకాశాలు ఉంటాయి. మరోవైపు జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, పూర్తిగా కులగణన అంశాన్ని కూడా ఇక్కడ కుల సంఘాలు కూడా స్వాగతిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా పెండింగ్ పడతా వస్తున్నది. రాజకీయాల్లో కావచ్చు, ఉపాధి అవకాశాల్లో ఖచ్చితత్వంతో కూడిన ఈ రిజర్వేషన్లు కావాలంటే ఈ కులగణన చేసి తీరాలి. కులగణనతో ఇంకా పలు అంశాలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకంటే కులగణన సంబంధించి కూడా గతంలో మాదిరిగా కాకుండా ఒక భిన్నమైన 2 పార్ట్లుగా అంటే కులానికి సంబంధించి ఆ కుటుంబానికి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కావచ్చు, రాజకీయాలకు సంబంధించిన నేపథ్యం కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అన్ని అంశాలు కూడా దాంట్లో ఆ సర్వేలో ఆ నమూనా పత్రంలో ఆ పత్రాల్లో ఆ అంశాలను కూడా జోడించడం జరిగింది. దాంతో వాళ్ళకి సంబంధించిన ఆర్థిక స్థితిగతులు కావచ్చు, భవిష్యత్తులో వాళ్ళకు ఎట్లాంటి ఉపాధి కల్పిస్తే ఇంకా వాళ్ళు భవిష్యత్తుకు సంబంధించిన మెరుగుపడతారా, కుటుంబానికి సంబంధించి ఆర్థిక చేయూత ఇచ్చేందుకు ప్రభుత్వం ఎట్లాంటి స్కీమ్స్ తీసుకురావాలి, మరోవైపు డబుల్ బెడ్రూమ్ అంశం కావచ్చు, మరోవైపు దళిత మిగతా పథకాలకు సంబంధించి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి సంబంధించిన కూడా అనేక అంశాలు ఈ కులగణనలో సంబంధించిన ఆ పత్రాల్లో ఉంటాయి. కాబట్టి ఇక పూర్తిగా ఇతర పథకాలకు సంబంధించిన వాళ్ళ లబ్ధి చేకూర కావచ్చు, ఇందిరమ్మకు సంబంధించిన గృహాల పథకం కావచ్చు, డబుల్ బెడ్రూమ్ అంశం కావచ్చు, దళిత ఏదైతే రైతు రుణమాఫీ, రైతు బంధు ఇట్లా
ప్రభుత్వం తీసుకురాబోయే పథకాలలో ఆ కుటుంబానికి అర్హుల కారా అనేది కూడా ఈ కులగణన సంబంధించి కూడా పూర్తిగా ఈ సమగ్ర కుటుంబ సర్వేలో కూడా వాళ్ళతో నిక్షిప్తమవుతున్న నేపథ్యం అయితే ఉన్నది కాబట్టి పూర్తి స్థాయిలో కులగణన సంబంధించి కూడా ఈ నెల 6వ తేదీన కూడా ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించి కూడా క్షేత్రస్థాయిలో ప్రచారాలు నిర్వహించాలి. ఇక కులగణన అంశాన్ని కూడా ప్రధాన ఎజెండాగా తీసుకోవాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి ప్రచారాలు చేయాలని కూడా ప్రధాన ఎజెండాతో వెళ్తుంది. ఈరోజు అన్ని జిల్లాలకు సంబంధించిన డిసిసి అధ్యక్షులతో ప్రధానంగా కీలక సమావేశాన్ని నిర్వహిస్తున్న అన్ని జిల్లాలకు సంబంధించి ఏదైతే అబ్జర్వేర్లు కావచ్చు, మిగతా సంబంధించిన అక్కడ సంబంధించి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, మార్కెట్ యార్డ్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, ఆ జిల్లాకి సంబంధించి కూడా అనుబంధ సంఘాల కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నేతలతో కూడా డిసిసి అధ్యక్షుడు ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం అంతా కూడా క్షేత్రస్థాయిలో ఈ కులగణన అంశాన్ని ఇంటింటికి ఎలా చేరవేయాలి, ఈ కులగణన అంశాన్ని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలి, కులగణనతో ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఏ విధంగా మేలు జరగబోతుంది అనేది కూడా బలంగా వినిపించాలని కూడా కాంగ్రెస్ పార్టీ పిసిసి భావిస్తుంది. కాబట్టి ఈరోజు సమావేశం డిసిసిల సమావేశం ఉంటుంది. 5వ తేదీకి సంబంధించి కుల సంఘాల ఉద్యమకారులతో కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. పూర్తిగా 6వ తేదీ నుంచి కూడా పూర్తి స్థాయిలో కులగణన పైన కూడా ఫీల్డ్ ఇంటింటికి సర్వే చేయనున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా దీనికి 85,000 ఎన్యుమిలేటర్లను కూడా సిబ్బందిని సిద్ధం చేశారు. వాళ్ళకి సంబంధించి కూడా అబ్జర్వేర్ని ఏర్పాటు చేశారు. వాళ్ళకి సంబంధించి ఆయా సర్వేలను పర్యవేక్షించేందుకు కలెక్టర్లకు కూడా ఆదేశించడం జరిగింది. మరోవైపు దీంట్లో ఎస్జిటి టీచర్లు కూడా ప్రాథమిక పాఠశాలకు సంబంధించిన టీచర్లను కూడా సిబ్బందులుగా నియమించింది. వాళ్ళతో పాటుగా మండల్ రిసోర్స్ సంబంధించిన ఆ సిబ్బందిని కూడా నియమించింది. పూర్తి స్థాయిలో ఒక్కొక్క ఎన్యుమినేటర్కి సంబంధించి 15 కుటుంబాలను ఒక్కో రోజు వాళ్ళు ఆ కులగణన చేయాలి. పూర్తి 85,000 ఎన్యుమినేటర్లను సంబంధించి ఈ ఫీల్డ్లో పెట్టారు. కాబట్టి దీనికి సంబంధించిన ఈ 26 రోజుల్లో పూర్తిగా కులగణన పూర్తి చేయాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి ఈ నెల 6వ తేదీ నుంచి కూడా కులగణన ప్రారంభం కాబోతుంది. వరుణ్, clear updates. Right, thank you Harish for the clear updates.